అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు మారుతున్నాయి. మరో 3 నెలల్లో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఓ వార్తాంశం అమెరికాలో వేగంగా చక్కర్లు కొడుతుంది. అది ఆర్థిక మాంద్యమో లేక పెరిగిపోయిన గన్ కల్చరో కాదు. అమెరికాలో తెల్ల జాతీయుల సంఖ్య వేగంగా పడిపోతుంది. తాజా అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అవి ప్రభుత్వం తన విధానాలను పునరాలోచించుకునేలా చేసుకున్నాయి. గత 5-6 సంవత్సరాలుగా నల్ల జాతీయులతో పోలిస్తే తెల్ల జాతి జనాభా గణనీయంగా తగ్గిపోయింది. శ్వేత జాతి ప్రజలు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, తక్కువ మంది పిల్లలను కనడం వల్లే ఈ ధోరణి కనిపిస్తుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. సెన్సెక్స్ డేటా ప్రకారం గత 4 సంవత్సరాల్లో తెల్ల జాతీయుల జనాభా 10 లక్షలకు పైగా తగ్గింది. 2010 నుంచి 2016 వరకు వీరి జనాభా పెరుగుదల స్తంభించడంతో తగ్గుదల మొదలైంది. ఆ తర్వాత ఈ 4 ఏళ్లలో జనాభా వేగంగా పడిపోయింది. 2016 నుంచి 2017 మధ్య కాలంలో 1,29,000 మంది, 2019 నుంచి 2020 వరకు 4,82,000 మంది తెల్ల జాతీయుల జనాభా తగ్గింది. ఫలితంగా 2010 నుంచి 2020 దశాబ్దంలో దాదాపు 10 లక్షల మంది శ్వేత జాతీయులు తగ్గిపోయినట్టయింది. ఈ లెక్కన 2010 జూలై నుంచి 2020 జూలై మధ్య కాలంలో వీరి జనాభా 63.8% నుంచి 59.7%కి పడిపోయింది. అమెరికాలో తెల్ల జాతీయుల జనాభా ఇంత వేగంగా పడిపోవడం ఈ శతాబ్దంలో ఇదే తొలిసారి. అందుకే 2010 దశాబ్దం తెల్ల జాతీయులకు పెద్ద నష్టాన్ని కలిగజేసిందంటున్నారు ఆ రంగంలోని నిపుణులు. ఓవైపు తెల్ల జాతీయుల జనాభా వేగంగా తగ్గుతుండగా మరోవైపు నల్ల జాతీయుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. దీంతో అక్కడ శ్వేత జాతీయుల మైనారిటీ స్థాయికి పడిపోయే పరిస్థితికి చేరుకున్నారు. నల్ల జాతీయులుగా పేరొందిన హిస్పానిక్ లేదా లాటినో అమెరికన్ల జనాభా గత 10 ఏళ్లలో 10.5 మిలియన్ల మేర పెరిగింది. ఇక బ్రౌన్ పీపుల్ అని వ్యవహరించే మన దేశం సహా ఆసియా అమెరికన్ల జనాభా గత 10 ఏళ్లలో 4.7 మిలియన్ల మేర పెరిగింది. ఆఫ్రికన్ అమెరికన్ల సంఖ్య కూడా గత 10 ఏళ్లలో ఏటా 3 లక్షలుగా పెరిగారు. తద్వారా 2010 నుంచి ఇప్పటి వరకు వారి జనాభా 3.4 బిలియన్ల వరకు పెరిగింది. ఇదిలా ఉంటే లాటినో అమెరికన్లు లేదా నల్ల జాతీయులు మొత్తం జనాభాలో 1/3 వంతు అమెరికాలోనే జన్మించారు. మిగిలిన జనాభా అంతా విదేశాల నుంచి వచ్చిన వలసల కారణంగా పెరిగింది. 2016 నుంచి 2020 వరకు యుఎస్ జనాభా పెరుగుదల అంతా నల్ల జాతీయుల వల్లే నమోదైంది. ఇది తెల్ల జాతీయుల్లో ఆందోళన పెంచేదిగా మారిందని సెన్సెక్స్ డేటాను సమీక్షించిన బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధి చెబుతున్నారు. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇలినాయిస్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, ఫ్లోరిడా, అరిజోనా, నార్త్ కరోలినా, దక్షిణ కరోలినా, ఊటా, కొలరాడో, టెనెస్సీ, టెక్సాస్, ఇడాహో వంటి 30 రాష్ట్రాల్లో తెల్ల జాతీయుల జనాభా వేగంగా తగ్గిపోతుందని ప్రభుత్వం గుర్తించింది. మొత్తంగా చూస్తే అమెరికా క్రమేణా బహుళ జాతుల సమ్మిళిత దేశంగా రూపాంతరం చెందుతుంది. గత 10 ఏళ్లుగా తెల్ల జాతీయుల ఆధిక్యం తగ్గుతుండటంతో పాటు ఇతర జాతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. అమెరికాలో 1790 నుంచి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. అంటే గత 4 శతాబ్దాలలో తొలిసారిగా శ్వేత జాతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2010లో వారి జనాభా 19.6 కోట్లు ఉండగా తాజాగా 19.10 కోట్లు ఉంది. శాతాల వారీగా చూస్తే 63.7% నుంచి 57.8%కు తగ్గినట్టయింది. అయితే మొత్తం జనాభాను పోల్చి చూస్తే ఇప్పటికీ తెల్లవారిదే ఆధిక్యంగా ఉంది. అందులో సందేహం లేదు. అమెరికాలో చాలా మంది తాము ఏదో ఒక జాతివారం అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. తాము బహుళ జాతీయులమని భావిస్తుంటారు. అలాంటి వారి సంఖ్య ఇప్పుడు 4.99 కోట్లకు చేరింది. మరో గమ్మత్ ఏమిటంటే గత 10 ఏళ్లలో పల్లెల్లో జనాభా తగ్గిపోయింది. మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రం జనాభా విపరీతంగా పెరిగింది. కుటుంబ నియంత్రణ కారణంగా దేశంలో పిల్లల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది. జనాభా వృద్ధి రేటు విషయంలో కూడా తగ్గుదల కనిపిస్తుంది. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లల సంఖ్య 2010లో 7.42 కోట్లు ఉండగా ఇప్పుడు 7.31 కోట్లుగా ఉంది. అంటే 1.4% మేర తగ్గుదల కనిపిస్తుంది. నిజానికి దేశ జనాభాలో 22% మంది పిల్లలే. ఇకపోతే 18 ఏళ్లు దాటిన వారి జనాభా 23.7 కోట్ల నుంచి 26.1 కోట్లకు పెరిగింది. శాతాల వారీగా చూస్తే ఇది 76% నుంచి 78%కి చేరిందని చెప్పవచ్చు. ఆసియన్లు, స్పానిష్, మెక్సికో మూలాలు ఉన్న హిస్పానిక్ జాతుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది. దేశ జనాభాలో 18.7% మంది హిస్పానిక్లే. మొత్తం 6.21 కోట్ల మంది ఉన్నారు. ఆసియన్ల సంఖ్య దశాబ్దం కాలంలో 3 అంతలు పెరిగింది. మొత్తం 2.4 కోట్ల మంది ఉన్నారు. ఇవన్నీ కలిపి అమెరికా మొత్తం జనాభా జనవరి 2024 నాటి సెన్సెక్స్ లెక్కల ప్రకారం 34.56 కోట్లుగా నమోదైంది. అత్యంత విశాలమైన అమెరికా దేశంలో ఒక మూల నుంచి మరో చివరన 12 గంటల టైం డిఫరెన్స్ ఉంటుంది. అలాంటి దేశంలో మొదటి నుంచి జనాభా పెరుగుదల తక్కువగానే ఉంటుంది. అయితే తాజా లెక్కల ప్రకారం చూస్తే అమెరికాలో జనాభా గణనీయంగా పెరుగుతుంది. గత 10 ఏళ్లలో గతంలో ఏ దశాబ్దంలోనూ నమోదు కాని స్థాయిలో అమెరికా జనాభాలో పెరుగుదల నమోదైంది.
2010 నుంచి 2020 మధ్య కాలంలో అమెరికాలో పెరిగిన జనాభా గణాంకాలను యుఎస్ పాపులేషన్ బ్యూరో విడుదల చేసింది. మన దేశంలో లాగానే అమెరికాలోనూ 10 ఏళ్లకు ఓసారి జనాభాను గణిస్తారు. ఈ బాధ్యతను యుఎస్ పాపులేషన్ బ్యూరో నిర్వహిస్తుంది. 2020 సెన్సెక్స్ డేటా ప్రకారం అమెరికా జనాభా ప్రస్తుతం 33 కోట్లుగా తేలింది. తాజా జనాభా లెక్కల డేటాను యుఎస్ పాపులేషన్ బ్యూరో విడుదల చేసింది. 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతో పాటు యునైటెడ్ స్టేట్స్ నివాస జనాభా 2020 ఏప్రిల్ 1 నాటికి 33 కోట్లుగా తేలింది. ఇది 2010 జనాభా లెక్కల తర్వాత 7.4% పెరిగినట్లుగా భావిస్తున్నారు. యుఎస్ లో ప్రతి రాష్ట్రంలో ఎన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లు ఉంటాయో జనాభా ప్రకారం నిర్ణయిస్తారు. ఈ గణాంకాల ఆధారంగా ఒక రాష్ట్రానికి ఎంత సహాయం అందించాలో కూడా సమాఖ్య ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇవే గణాంకాలు కూడా ప్రభుత్వ పథకాలను ఆధారంగా నిలుస్తాయి. పెరుగుతున్న జనాభాతో పాటు ప్రభుత్వం నియోజకవర్గాలను విస్తరించే అవకాశం ఉంటుంది. ఈసారి టెక్సాస్, కొలరాడో, ఫ్లోరిడా, మోంటానో, నార్త్ కరోలినా, ఒరెగాన్ రాష్ట్రాల్లో కొన్ని సీట్లు పెరుగుతుండగా కాలిఫోర్నియా, ఇలినాయిస్, మిచిగాన్, న్యూయార్క్, ఒహాయో, పెన్సిల్వేనియా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల సీట్లు కోల్పోనున్నాయని 2020 జనాభా లెక్కల ఆధారంగా విభజన లెక్కలు చూపిస్తున్నాయి. ఇక భారత సంతతికి చెందిన జనాభా గురించి చూస్తే జూలై 1, 2018 నాటికి అమెరికాలో భారత సంతతి ప్రజలు 2.5 మిలియన్లు, అంటే సుమారు 25 లక్షలు. 2010 నాటితో పోలిస్తే భారత సంతతి ప్రజలు 1.5% పెరిగారు. అమెరికాలోని మొత్తం విదేశీ సంతతి జనాభాలో భారతీయుల శాతం 5.9. ఇది అమెరికా జనాభాలో 1%గా అనుకోవచ్చు. 2010 నుంచి 2018లో భారతీయుల సంఖ్య 8.7 లక్షలకు పెరిగింది. ఇది 49% పెరుగుదలగా నమోదైంది. 1990కి పూర్వం అమెరికాలో భారతీయ సంతతి జనాభా కేవలం 4.5 లక్షల మంది కాగా 2018 నాటికి 489% పెరిగింది. 2018కి 2.84 మిలియన్లతో చైనా సంతతికి చెందిన జనాభా 32% పెరిగింది. అమెరికా జనాభా లెక్కల బోర్డు ప్రకారం విదేశీ సంతతి అంటే అమెరికన్ పౌరులు కాదని అర్థం. 1990 తర్వాత ఇండియాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన ధర్మల పలు విదేశీ సంస్థలు దేశంలోకి ప్రవేశించడం, అందులో అమెరికా సంస్థల పాత్ర అధికంగా ఉండడంతో మానవ వనరుల బదలాయింపు పెద్ద ఎత్తున మొదలైంది. 90వ దశకం నుంచి దాదాపు 30 ఏళ్లలో భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వలస వెళ్లారు. ఉద్యోగాల కోసం కొందరు, ఉన్నత విద్య కోసం మరికొందరు అమెరికా బాట పట్టారు. ఇందువల్లనే అమెరికాలో భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే అమెరికా ఇప్పుడు అనేక సమస్యల సుడిగుండంలో ఉంది. ఒకవైపు ఆర్థిక మాంద్యం, అసమర్థ పాలన, అమెరికా పట్ల దేశాల వ్యతిరేకత నేపథ్యంలో ఇప్పుడు తెల్లజాతి తగ్గుదల కూడా రానున్న రోజుల్లో సమస్యగా మారే అవకాశం లేకపోలేదు.